ముందుకు వెళ్తా ఉంటే ఆ యొక్క ఎర్ర సముద్రం ఎలాగైతే 2 పాయలుగా అయిపోయిందో, ఆ యొక్క యోర్దాన్ నది ఎలాగైతే 2 పాయలుగా అయిపోయిందో, అదే రీతిగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటే నీ యొక్క మార్గాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. నీ స్వస్థత నీ విధేయతలో ఉంటుంది. God doesn't want you to turn back. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క అద్భుతము ఎలాగైతే కానాను వివాహంలో యేసు ప్రభు చేశాడో, అదే అద్భుతము దేవుడు నీకు కూడా చేయబోతున్నాడు ఈ ఉదయ కాలము. This is a prophecy that I prophesy right now in Jesus name. You're going to start receiving your blessings which you have never seen till now. ఈ ఉదయ కాలం వరకు నువ్వు చూడనటువంటి ఆశీర్వాదము ఈ ఉదయ కాలం నుండి నువ్వు చూడబోతున్నావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. Hallelujah. You know, everything that is designed against you will turn towards you. Hallelujah. నువ్వు అనుకుంటా ఉంటావేమో, దేవా మరి ఎందుకయ్యా ఈ కష్టాలంటే, నీకు విషయం చెప్తున్నాను, అది కష్టం కాదు. దట్ ఈస్ అ సెటప్ విచ్ గాడ్ హెస్ డిజైన్డ్ టు బ్లెస్ యూ. నీ యొక్క యోర్దాను నది ఏంటో నాకు తెలీదు. నీ యొక్క యోర్దాను నది నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమో, నీ యొక్క యోర్దాను నది నీ యొక్క కష్టాలేమో, నీ యొక్క కుటుంబ వైరమేమో, నీ యొక్క యోర్దాను నది నీకు నీ భర్తకు మనస్పర్ధలు ఉన్నాయేమో, నీ యొక్క యోర్దాను నది, I don't know what your Jordan River is, but the point is God has set it up so that you are definitely going to cross the Jordan River. Amen. You need to all obey the word of God. నేను మాట్లాడబోయేటువంటి అంశం పేరు ఏంటంటే, అర్థం కాదు కానీ పనిచేస్తుంది. సో ఏంటి అర్థం కాదు కానీ పనిచేస్తుంది? మనకి అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి, మనకు అనేకమైనటువంటి దర్శనాలు ఉంటాయి. నేను ఇలా చేయాలి, ఈ పని చేయాలి, నేను ఇంత ఎదగాలి, నేను ఈ ప్రమోషన్స్ నేను సాధించాలి, నేను ఇంత హైక్ని ఈ సంవత్సరంలో నేను సాధించాలి అనేటువంటి ఆశలు ఉంటాయి. కానీ అది నిజ రూపంలో చూసేసరికి నెరవేర్చబడకుండా అది ఎక్కడొక దగ్గర ఆగిపోతూ ఉంటుంది. ఆ ఎక్కడో దగ్గర ఆగిపోయినప్పుడు మన యొక్క మనసులో కొన్ని స్వరాలు వినపడతాయి. ఇది అవ్వదు, ఇది పనిచేయదు, ఇది నీ వల్ల కాదు, ఇది అసాధ్యము. అనేక సార్లు మనము ప్రార్థిస్తాము, విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూ ఉంటాము, దేవా ఈ పని చెయ్యయ్యా అని చెప్పి మనం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాము. మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఆ పని ముందుకు కొనసాగట్లేదు, ఆ పని ముందుకి వెళ్ళట్లేదు, నేను రావాలనుకుంటున్న ప్రమోషన్ రాలేదు, నా హెల్త్ బెటర్ అవుతుంది అనుకున్నాను 2025 సంవత్సరంలో, కానీ ఇప్పుడు వరకు బెటర్ అవ్వలేదు. దేవుడు నిజంగా ఉన్నాడా, దేవుడు నిజంగా పనిచేస్తాడా అనేటువంటి ఆలోచనలు వస్తాయి. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, అనేక సార్లు దేవుడు ఇన్స్టెంట్గా పనిచేస్తాడు, కానీ కొన్నిసార్లు దేవుడు ఇన్స్టెంట్గా పని చేయకపోవచ్చేమో. కానీ ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్లో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు, దేవుడు కొన్ని విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. కానీ మన యొక్క ఆలోచనలు ఏమని చెప్తూ ఉంటాయంటే, చాలా లేట్ అయిపోయింది, ఇంకా అవ్వదు, చాలా ఆలస్యం అయిపోయింది, ఇక అవ్వదు. ఒకవేళ దేవుడు చెయ్యాలని చెప్పి తలంచినట్లయితే ఎప్పుడో చేసేవాడు కదా, ఇంత ఆలస్యంగా ఎందుకు ఉంచుతాడు? ఎస్పెషలీ మన భారతీయ నాగరికతలో, మన సాంప్రదాయంలో మనము కర్మ అనేటువంటిది ఒకటి నమ్ముతూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, సరేలే నేను అప్పుడు చేశాను కదా, ఇంకా దానికి తగినటువంటి శిక్ష ఇది అని చెప్పి మనము సద్దుమని గుంచుకుంటూ ఉంటాం. కానీ మనం లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10 మంది లెపర్స్, కుష్టివాళ్ళు అక్కడ గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నారు. ఒక మార్గమున యేసు ప్రభు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అదే మార్గమందు ఈ 10 మంది కుష్టి రోగులు వీరు కూర్చొని వీరు యేసు ప్రభుని చూడగానే, యేసయ్యా నీవు మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పి వారు యేసయ్యను వేడుకున్నారు. యేసయ్యను వేడుకోగానే యేసయ్య వారిని వెంటనే స్వస్థపరచలేదు. యేసయ్య చాలా విచిత్రమైనటువంటి మాట ఒకటి చెప్పాడనమాట. కానీ యేసయ్య వారిని వెంటనే ఎందుకు స్వస్థపరచలేదు? వారిని వెంటనే స్వస్థపరచ ఉండొచ్చు కదా. వెంటనే కాంట్ జీసస్ ఇన్స్టెంట్లీ హీల్ అంటే, ఎస్ హీ హాజ్ హీల్డ్. అనేక మంది కుష్టి వాళ్ళని స్వస్థపరిచాడు, గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, మాట రానటువంటి వారిని మాట వచ్చేలా చేశాడు, అనేక మోగపోయినటువంటి వారికి మాట ఇచ్చాడు, అదే రీతిగా చనిపోయినటువంటి వారిని సైతం లేపాడు. మరి ఈ యొక్క కుష్టి రోగుల్ని వెంటనే ఎందుకు స్వస్థపరచకుండా ఈ యొక్క విచిత్రమైనటువంటి మాట చెప్పాడు అని చెప్పి మనం అనుకుంటా ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ యొక్క సన్నివేశం ద్వారా మనకు ఒక పాఠం నేర్పించాలని చెప్పి ఆయన ఆశపడతా ఉంటున్నాడు. మనం ఒక్కొక్కసారి వెంటనే రావాల్సినటువంటి ఆ యొక్క వాగ్దానము, నెరవేర్చబడాల్సినటువంటి వాగ్దానము, వెంటనే రావాల్సినటువంటి స్వస్థత, వెంటనే రావాల్సినటువంటి ఆశీర్వాదము వెంటనే రాకపోతే మనము నిరుత్సాహపడతా ఉంటాం. అనేకమైనటువంటి స్వరాలు మన యొక్క మనసులో వినపడతా ఉంటాయి. ఇక నా వల్ల కాదులే, ఇది నేను తగినటువంటి ఆశీర్వాదం కాదేమో, ఇది నాకు తగినటువంటి దీవెన కాదేమో, లేకపోతే దేవుడు నన్ను దూరంగా పెడుతున్నాడేమో, నా యొక్క మాట వినట్లేదేమో అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. ఈ యొక్క 10 మంది లెపర్ పేషెంట్స్ మనం చూసినట్లయితే, రోగులు మనం చూసినట్లయితే, ఆ దినాల్లో కుష్ఠరోగము అంటే ఇప్పుడు కూడా కంటేజియస్సే, కానీ అంత కంటేజియస్ కాదు. వారు ఏమనుకునేవారంటే, అసలు ఆ కుష్ఠరోగి మన రోడ్డును నడిస్తే కూడా ఆ రోగం మనకు వస్తుందేమో అని చెప్పి అనుకొని ఆ యొక్క కుష్ఠరోగుల్ని పట్టణానికి దూరంగా, సమాజానికి దూరంగా
ఆ యొక్క కుష్ఠరోగులకి కాలనీస్ కట్టి అక్కడ పెట్టేవారు అనమాట. వీరు ఇంకా అరణ్యంలో బ్రతుకుతున్నట్టే ఆల్మోస్ట్ అలా బ్రతికేవారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుప్రభు ఆ మార్గాన్ని వెళ్తుంటుండగా యేసుప్రభు ఏమని సమాధానం ఇస్తాడంటే, లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడి అని వారితో చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే, అప్పటికి యేసయ్య వారిని ఇంకా స్వస్థపరచలేదు. మీరు వెళ్ళి ఆ యొక్క యాజకులకు చూపించుకోండి, కనపరుచుకోండి అంటున్నాడు. గెట్ ద పాయింట్ ఓవర్ హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్. వీరు అనుకోవచ్చు, ఏంటి యేసయ్య ఎలాగన్నాడు, ఏంటి వెంటనే స్వస్థత ఇస్తాడని చెప్పి అనుకున్నాను. సరేలే, ఇప్పుడే కదా పలికాడు, ఇప్పుడు నా చర్మం ఇంకా, నా లెపరసీ ఇంకా పోలేదు, నాకు ఇంకా వేలు రాలేదు, నాకు చేతులు ఇంకా బయటకు రాలేదు, నేను వచ్చిన తర్వాత వెళ్తానులే. లేకపోతే లెపర్ పీపుల్కి మనం చూసినట్లయితే అక్కడ తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయి. ఆ యొక్క తెల్ల మచ్చలు ఇంకా పోలేదు కదా, పోతే ఏమైనా చిన్న సూచిక క్రియ కనబడితే అప్పుడు వెళ్దామని చెప్పి అనుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, యేసే చెప్పిన వెంటనే వారు లేచి వారి యొక్క ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడికి అంటే, ఆ యొక్క వారు అడుక్కునేటువంటి చోట నుండి ఆ యొక్క సమాజంలోకి, ఆ యొక్క ప్రధాన యాజకుడు ఉండేటువంటి చోటకి, ఆ యొక్క యాజకులు ఉండేటువంటి చోటకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, వారు నడుచుచుండగా, చూడండి ఆ మాట మనం చూస్తాము, వారు వెళ్ళుచుండగా శుద్ధులు అయ్యిరి అనేటువంటి మాటను చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే, వారి యొక్క స్వస్థతను వెంటనే పొందుకోలేదు, కానీ వారి యొక్క స్వస్థతను ఎప్పుడు పొందుకున్నారంటే, వారు విధేయత చూపించినప్పుడు. దాని అర్థం ఏంటంటే, నీ స్వస్థత నీ విధేయతలో ఉంటుంది. హల్లెలూయా. నీ స్వస్థత నీ విధేయతలో ఉంటుంది. ఆ యొక్క కుష్ఠరోగులు, పర్లేదులే, నేను కొన్ని రోజుల తర్వాత వెళ్తాను, యేసయ్య ఇప్పుడే కదా చెప్పాడు, ఏమీ మార్పులు కనబట్టలేదు అనేటువంటి స్వరాలు వారికి కూడా వినిపించి ఉండొచ్చు. కానీ ఆ యొక్క కుష్ఠరోగులు ఎందుకు శుద్ధులయ్యారు అంటే, ఆ యొక్క కుష్ఠరోగులు ఎందుకు స్వస్థపరచబడ్డారంటే, వారు ఆ యొక్క మాట యందు విశ్వసించారు. ఆ యొక్క మాట యందు విశ్వసించారు కాబట్టి ఆ యొక్క మాటకు విధేయత చూపించి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేసి ఉంటాడు. మన జీవితంలో కూడా దేవుడు కొన్ని మాటలు మనకి ఇచ్చి ఉంటాడు. కానీ ఆ యొక్క మాటలు ఇంకా మన సొంతం అవ్వలేదని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఇంకా ఆ యొక్క మాటలు నెరవేర్చబడలేదు, ఇంకా నా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఇంకా నేను రావాల్సినటువంటి స్వస్థత నాకు రాలేదు, నాకు రావాల్సినటువంటి ప్రమోషన్ నాకు రాలేదు, నాకు రావాల్సినటువంటి హైక్ నాకు రాలేదు అని చెప్పి నువ్వు బాధపడతా ఉంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, విధేయతగా నువ్వు చూపించినట్లయితే ఆ యొక్క విధేయతలోనే నీ యొక్క అద్భుతాన్ని నేను దాచిపెడుతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున ఆ యొక్క 10 మంది లెపర్స్ ఎలాగైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపించారో, ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఎలాగైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి వారు దేవుని యొద్దకు చేరారో, అదే రీతిగా నీవు కూడా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించడానికి నీవు ఇష్టపడుతున్నావా? దేవుడు కొన్ని వాగ్దానాలు మన యొక్క హృదయంలో మనకి నాటి ఉంటాడు. మనము ఆ యొక్క నాటివేయబడినటువంటి ఆ యొక్క వాగ్దానాలని మనం పట్టుకొని మనం ఉంటున్నామా? లేదంటే అవ్వలేదండి, ఇంకా రావదు, ఇంకా అవ్వదు, ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాను, నేను ఈ యొక్క క్రానిక్ డిజీజ్ నా జీవితంలో ఉంది, ఇది ఎప్పటి నుండో పోవాలని చెప్పి ఆశపడుతున్నాను కానీ పోవట్లేదు, ఈ యొక్క కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేకపోతే ఈ యొక్క జలుబు, ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క అజీర్తి శక్తి ఎప్పటికీ తొలగింపబడట్లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎప్పటి నుండి అడుగుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నీవు దేవుని యొక్క వాగ్దానాలకి విధేయత చూపించి దాన్ని బట్టి నీవు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క జీవన మార్గంలో నీవు కొనసాగుతున్నావా? ఇంకా నాకు సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి ఈ యొక్క కుష్ఠరోగులు అనుకోవచ్చు. ఇంకా నా యొక్క స్కిన్ స్మూత్గా అయినప్పుడు అప్పుడు వెళ్దాంలే అని చెప్పి అనుకోవచ్చు. కానీ వీళ్ళు అటు రీతిగా వెళ్ళలేదు, వీరి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. నీవు కంప్లైంట్ చేసే బదులు ఆ యొక్క లెపర్స్ మనం చూసినట్లయితే ఆ లెపర్స్ కంప్లైంట్ చేయలేదు. ఆ యొక్క కుష్ఠవ్యాధులు, ఆ యొక్క కుష్ఠవ్యాధి ఇంకా స్వస్థపరచబడలేదని చెప్పి ఆ యొక్క కుష్ఠరోగులు కంప్లైంట్ చేయలేదు. యేసయ్యకి కంప్లైంట్ చేసినట్టు మనం ఎక్కడ కూడా చదవలేదు. అక్కడ వారు వెంటనే విధేయత చూపించి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారనేటువంటి మాటను మనం చూస్తున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా యాజకుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ యొక్క మార్గంలోనే వారి యొక్క స్వస్థతను వారు చూచారు. ఈ ఉదయకాలమున నీ యొక్క విధేయతలోనే నీ యొక్క అద్భుతం దాగునుంది, నీ యొక్క విధేయతలోనే నీ యొక్క స్వస్థత దాగునుంది, నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ప్రమోషన్ దాగునుంది, నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ఆశీర్వాదం దాగునుంది అంటే నీవు నమ్మగలవా? అనేకమైనటువంటి యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు మొట్టమొదటిగా ఆ యొక్క విధేయతతోనే ప్రారంభమయ్యాయి. ఉదాహరణకి మనందరూ తెలిసినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము ఏంటది?
కానాను వివాహంలో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఆ యొక్క నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి విధానం కూడా మనం చూసినట్లయితే మరియమ్మ వచ్చి ఈయన చెప్పినటువంటి రీతిగా మీరు పని చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడంటే ఈ బాణుల్లోకి మీరు నీటిని నింపనన్నాడు, నీరు నింపనన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అసలు ఏమైనా అర్థం ఉందా ఆ మాటలో? ఏంటయ్యా మాకు కావాల్సింది ద్రాక్షారసము, మాకు కావాల్సింది నీరు కాదు అని ఆ యొక్క పనివారు చెప్పుండొచ్చు యేసు ప్రభుకి. కానీ ఆ మాట యేసు ప్రభువు నువ్వు ప్రశ్నించలేదు. ద పాయింట్ ఈస్ అది అర్థం కాదు కానీ పని చేస్తుంది. హల్లెలూయా. ద పాయింట్ ఈస్ అర్థం కాదు కానీ పని చేస్తుంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కానవసరం లేదు, కానీ అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. నీకు రిజల్ట్ కావాలి అంతేగాని అది ఎలా పనిచేస్తుంది ఏంటి ఎందుకు నీకు అనవసరం, అది అర్థం కానవసరం లేదు. ఒక్కొక్కసారి మన యొక్క ఓన్ రీజనింగే మనకు శత్రువుగా పనిచేస్తుంది. అవునా, ఇది నిజంగా అవుతుందా, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా, నా హెల్త్ నిజంగా బాగవుతుందా? ఒక్కొక్కసారి నీవు నీ యొక్క హెల్త్ కొరకు ప్రార్థిస్తున్నావేమో, అప్పుడు దేవుడు ఏమంటాడంటే నీ హెల్త్ కొరకు ప్రార్థించడం మానేసి చక్కగా త్వరగా పడుకో, ఫోన్ చూడడం మానేసి ఎర్లీగా లేగు, మంచిగా ఎక్సర్సైజ్ చేయు, ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే నీ హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుందని చెప్తా ఉంటాడు. అయ్యా నాకు ప్రమోషన్ కావాలని చెప్పి నువ్వు ఎప్పటి నుండో ప్రార్థిస్తున్నావు, చిన్న చిన్న మార్పులు, సాధారణమైన మార్పులు, నువ్వు ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా మంచి ప్రొడక్టివిటీ నివ్వు, ఎక్స్పెక్టేషన్ కన్నా ఇంకా మంచి రిజల్ట్ నివ్వు, ఖచ్చితంగా ప్రమోషన్ నీ చేతులకు వస్తుందని చెప్పి ఆ యొక్క చిన్న చిన్న సాధారణమైనటువంటి మార్పులు మనం చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ ఈ యొక్క కానాను వివాహంలో ఆ యొక్క పనివారు అడుగుండొచ్చు, అయ్యా ఏంటి నువ్వు బాణులన్నింటినీ కూడా నువ్వు నీటితో నింపమంటున్నావు, ఇక బాణులన్నింటిని కూడా నీటితో కాదయ్యా ద్రాక్షరసం కావాలి అని చెప్పి అడిగినట్లయితే ఆ యొక్క అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. మనము దేవుని ప్రశ్నించడం మానేసి ఆయనకు వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. మనం దేవుని ప్రశ్నించడం మానేసి, రీజనింగ్ అడగడం మానేసి, యు నీడ్ టు ఆల్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, అంతే మనం చేయాల్సిందల్లా. అంతేగాని అది మనకి అర్థం కానవసరం లేదు కానీ పని చేస్తుంది. ఆమేన్. ఇంకొక స్త్రీ మనము చూద్దాము. ఈ స్త్రీ కూడా విధవరాలే. లాస్ట్ వీక్ ఇంకొక విధవరాలు గురించి చెప్పాను. ఆ విధవరాలు ఏలియాని కలిసింది, ఈ విధవరాలు ఎలీషాని కలిసింది. ఈ విధవరాల దగ్గర కూడా ఆ విధవరాలు లాంటి స్టోరీయే, కానీ చిన్న మార్పు ఏంటంటే ఈ విధవరాలు యొక్క భర్త చనిపోకముందు చాలా పెద్ద అప్పు చేసేసాడు. అప్పు చేసేసి ఆయన చనిపోయాడు. అప్పు చేసి ఇప్పుడు ఈ అప్పు భారం అంతా కూడా ఈవిడ నెత్తి మీద పడింది. ఈవిడ అనుకుంటుంది ఎలా తీర్చాలయ్యా అప్పు అని చెప్పి అనుకునే లోపు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, అమ్మా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఏం చేయను, మీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. ఎందుకు? వాళ్ళు బానిసలుగా చేసుకుంటానని చెప్పాడు. అప్పుడు ఈమె బాధలో రోదనతో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? ఎలీషా ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, ఏముందమ్మా నీ దగ్గర అని. పాస్టర్ గారు వచ్చారు, ఏముందని వెళ్తున్నాడని చెప్పి అనుకోలేదు. ఈమె ఏమందంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు, ఒక చిన్న సీసాలో సగం నూనె ఉందని చెప్పింది ఆమె. అంటే సరే నువ్వు వెంటనే వెళ్ళి ప్రక్కవారి దగ్గరికి వెళ్ళి, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉండేటువంటి ఖాళీ డబ్బాలన్నీ ఏరుకొని వచ్చాయి అని చెప్పాడు. ఖాళీ డబ్బాలు ఏరుకుని రమ్మంటున్నాడు ఏంటయ్యా అని చెప్పి ప్రశ్నించలేదు మనలాగా. ఆవిడ ఏమందంటే సరే అని చెప్పి విధేయత చూపించి వెంటనే పొరుగు వారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బాలన్నీ ఏరుకొని వచ్చేసింది. ఇంచుమించు 24 డబ్బాలు, 2 డజన్లు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఈ 24 డబ్బాలు మోసుకొని వచ్చేసింది. అప్పుడు ఆ యొక్క అడుగుతున్నప్పుడు ఆ నైబర్స్ డోర్స్ మీద నాక్ చేస్తున్నప్పుడు ఆ పొరుగువారు కూడా ప్రశ్నించి ఉండొచ్చు, అమ్మా నీ దగ్గర ఏముందని మా ఖాళీ డబ్బాలు అడుగుతున్నావు అని ప్రశ్నించి ఉండొచ్చు. అయినప్పటికీ ఈమె ఎలీషా చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి షీ మూవ్డ్ ఆన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె యొక్క విధేయత ఎంతవరకు తీసుకువెళ్ళిందంటే ఆమె ఎలీషా దగ్గర తీసుకొచ్చి, ఎలీషా నేను తీసుకొచ్చేసానని చెప్పింది. వెంటనే ఎలీషా ఏమన్నాడు తెలుసా? సరే అమ్మ తీసుకొచ్చావు కదా, వెరీ గుడ్. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదని చెప్పావు కదా, ఏంటది? నూనె సీసా. ఆ నూనె సీసా వంపడం మొదలుపెట్టి అన్నాడు. ఆమె ఆ నూనె సీసాలు ఉండేటువంటి ఆ యొక్క కొద్ది నూనెని వంపడం ప్రారంభించింది. వంపుతూ ఉంది. ఆ నూనె కారుతూ ఉంది. ఆగలేదు. ఏమైందంటే ఆ యొక్క మొదటి గిన్నె నిండిపోయింది. హల్లెలూయా. రెండవ గిన్నె నిండిపోయింది. హల్లెలూయా. నూనె ఆగిందా? ఆగలేదు. 4వ గిన్నె ఏమైంది? నిండిపోయింది. 5వ గిన్నె, 6వ గిన్నె, ప్రతి గిన్నె నిండిపోయింది. ఎంతవరకు నిండిపోయిందంటే తెచ్చుకున్నటువంటి ఆ 2 డజన్ల గిన్నెలు కూడా నిండిపోయి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆమె వాడింది, ఇతరులకు అమ్మింది,
వచ్చినటువంటి డబ్బుతో చక్కగా బ్రతికిందని చెప్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె యొక్క నూనె ప్రవహించడం ఆగలేదు. ఎందుకంటే ఆమె ప్రశ్నించడం మానేసి, రీజనింగ్ చేయడం మానేసి చెప్పినటువంటి మాటకు విధేయత చూపించింది. నీ ఆశీర్వాదము నీ విధేయతలో ఉంటుంది. నీ యొక్క స్వస్థత నీ విధేయతలో ఉంటుంది. నీ యొక్క ప్రణాళిక తెరవబడాలంటే నువ్వు విధేయత చూపించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ప్రశ్నించుకుంటున్నావా? లేకపోతే నువ్వు అనుకుంటున్నావా ఏంటిది అంత ఎలా చెప్తున్నారు, అంత లాజిక్ బట్టి ఉండాలి కదా అంటే, దేవునికి నీ లాజిక్తో పని లేదండి. సూర్యచంద్ర నక్షత్రాలనే ఆపివేశాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గాడ్ డజంట్ కేర్ హౌ బిగ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్. ద పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు చిన్న చిన్న మార్పులు ఒక్కొక్కసారి మనం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి మనం దేవుని కోసం మనం వేచి ఉండాలి. ఒక్కొక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం వేచి ఉండాలి. మనకి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది, పాస్టర్ గారు నేను మార్పులు చేస్తున్నానండి, నేను దేవుని యొక్క ప్రణాళిక బట్టే నేను మాట్లాడుతున్నానండి, నేను ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు అడుగుతున్నానండి, కానీ ఏం మార్పు నా జీవితంలో జరగట్లేదు. ఏం మార్పు నీ జీవితంలో జరగట్లేదంటే దేవుడు నీకు అక్కడ ఏదో ఒక పాఠం నేర్పిస్తూ ఉంటాడు. దాన్ని మనం గమనించాలి. దేవుడు యెహోషువకు ఒక మాట ఇచ్చాడు. యెహోషువ అప్పటి వరకు ఒక ట్రైనీగా ఉన్నాడు, లేకపోతే యెహోషువ ఒక స్పైగా వెళ్ళాడు, లేకపోతే మోషే క్రిందన తరిపిది పొందుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క తరం కూడా మారిపోయింది. అదే సమయంలో మోషే యొక్క చావుతో 40 సంవత్సరాలు అయ్యాయి, కొత్త తరం వచ్చింది. ద ఓల్డ్ జనరేషన్ వాజ్ గాన్. ఏ జనరేషన్ వెళ్ళిపోయిందంటే, అప్పటి వరకు విసుక్కున్నటువంటి జనరేషను, సనుక్కున్నటువంటి జనరేషను, దేవా నువ్వేం చేయవా అనేటువంటి జనరేషను గతించిపోయింది. ఇప్పుడు ఇంకొక న్యూ జనరేషన్ వచ్చింది వారిలో నుండే. ఈ జనరేషన్ ఎదురు చూస్తుంది, ఇప్పుడు మా నాయకుడు ఎవరు, ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ జనరేషన్ చూసింది, ఓకే యెహోషువ మా నాయకుడిగా వచ్చాడు, ఫైన్ అని చెప్పి అనుకుంది. ఈ జనరేషన్ ఎలాంటి జనరేషన్ అంటే నూతనంగా ఉంది, క్రొత్తగా ఉంది. ఇప్పుడు వాగ్దానం చేయబడినటువంటి దేశము వారు ముందే ఉంది. వారు ముందు వాగ్దానం చేయబడినటువంటి దేశము, వీరు ఈ స్థలంలో ఉన్నారు. మధ్యలో యోర్దాను నది ఉంది. ఈ యొక్క యోర్దాను నది 150 అడుగులు వెడల్పు ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే, ఈ నది దాటితే వాగ్దానం చేయబడినటువంటి దేశము వారి సొంతం అవుతుంది. కానీ ఆ యొక్క నది ప్రవాహము ఎంత జోరుగా ఉందంటే, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంచు అదంతా కూడా కరిగిపోయి, ద కరెంట్ ఇన్ ద వాటర్ వాస్ ఫ్లోయింగ్ వెరీ ఫాస్ట్. చాలా భయంకరమైన వేగంతో ఆ యొక్క ప్రవాహము ప్రవహిస్తూ ఉంటున్నటువంటి సమయంలో యెహోషువ ప్రణాళికిస్తాడు. దేవా ఏమైనా సూచక క్రియ చెయ్యయ్యా, ఏమైనా చెయ్యి ప్రభువా. నువ్వు మోషే ఎలాగైతే ఆ యొక్క రాడ్ పెట్టగానే, ఆ యొక్క స్టాఫ్ పెట్టగానే వాటర్ స్తంభింపబోయిందో, అప్పుడు హైవే ఏర్పడిందో, నువ్వు నా జీవితంలో కూడా ఈ మాట చెయ్యి. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు కదా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీకు ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకు తోడై ఉన్నాను. ఈ మాట ఇచ్చావు కదయ్యా అని చెప్పి ఈయన ఆలోచించి రీజనింగ్ చేస్తూ, ఓహో మోషే కర్రబెట్టాడు, నేను కూడా కర్రబెడతానని చెప్పి పెట్టాడేమో, మనకు తెలియదు మరి. లేకపోతే మోషే పలికినట్టు ఈయన కూడా పలికాడేమో. కానీ నథింగ్ హ్యాపెండ్. మోషే ఇంకా యెహోషువ డిసైడ్ అయిపోయాడు, ఫైన్ వీళ్ళు ఎదుట నేను సైలెంట్గా ఉండలేను, ఏదోటి చేయాలి అని చెప్పి అనుకున్నాడే ఏంటో మరి. ఈయన ఏమన్నాడంటే, యాజకులు మీరు ముందునుండండి, మేము వెనకుంటాము, మీరు ముందుకు అడుగు వేయండి అన్నాడు. ద పాయింట్ ఇస్, యాజకులు ముందుకి అడుగు వేసినప్పుడు యాజకులు అనుకున్నారేమో, యెహోషువ అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావు. అక్కడ మనుషులు అన్నారేమో, ఏమయ్యా యెహోషువ, ముందు తరం అంటే మోషే ఉన్నాడు, ఆయన మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, నువ్వు కనీసం ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేయలేదు, యోర్దాను నదిలో ముంచేద్దాం అనుకుంటున్నావా అనేటువంటి వాయిసెస్ వినిపించాయేమో. బట్ ద పాయింట్ ఇస్, యెహోషువ వెనకంజు వేయకుండా, యెహోషువ తన యొక్క సైన్యముతో, యాజకులతో, ఆ యొక్క 20 లక్షలుగా ఉండేటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని ఆయన నడిపిస్తూ ముందు కొనసాగాడు. ఏమైందో తెలుసా, బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆ యొక్క యాజకులు వారి యొక్క పాదములంట ఆ యొక్క నీటికి తగలగానే ఆ యొక్క నీరు స్తంభింపపోయిందంట. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు, కానీ పనిచేస్తుంది. దేవుడు నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ఆశీర్వాదాన్ని దాచిపెడతా ఉంటాడు. నీ యొక్క విధేయతలోనే నీ యొక్క ఆశీర్వాదం దాచిపెడతా ఉంటాడు. ఒక్కొక్కసారి యెహోషువ ఆ యొక్క కాలును తడిపినట్టు నీ కాలును కూడా తడపాల్సి వస్తుందేమో. దాని అర్థం ఏంటో తెలుసా, గాడ్ ఇస్ టీచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ అ డిఫరెంట్ వే. దాని అర్థం ఏంటో చెప్తాను. మోషే కాలు తడవలేదు, మోషే యాజకుల యొక్క కాలు తడవలేదు,
కానీ ఇక్కడ దేవుడు వేచి ఉన్నాడేమో. అసలు వీడు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు వరకు యెహోషువ నేను పెద్ద యోధుడను, నేను పెద్ద వీరుడు అని చెప్పాడు కదా, నిజంగా అంత ధైర్యం ఉందా, నిజంగా అంత విశ్వాసం ఉందా అని చెప్పి దేవుడు యెహోషువ కొరకు వేచి ఉన్నాడేమో. ఎప్పుడైతే యెహోషువ ముందడుగు వేశాడో అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు అదే రీతిగా నీ యొక్క ముందడుగు కోసము ఆయన వేచి ఉంటున్నాడేమో. గాడ్ ఈజ్ వెయిటింగ్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు రన్ అవే. అనేక మార్లు మన యొక్క ఆశీర్వాదం రావట్లేదు, మన యొక్క స్వస్థత రావట్లేదు, మన యొక్క హైక్ రావట్లేదు, మన యొక్క ప్రమోషన్ రావట్లేదు, మనకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పి మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క సందులో, ఆ యొక్క కనబడినటువంటి స్థలములో వేచి ఉంటున్నాడు. నీవు ముందుకడుగు వేస్తావా లేకపోతే వెనక్కి పరిగెడతా ఉంటావా? యెహోషువ అయితే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నప్పుడు మోషేలాగా క్లాప్స్ రాలేదు కదా. కానీ ఇప్పుడు దేవుడు వేచి ఉంటున్నాడు యెహోషువ కొరకు. యెహోషువ ఈ యొక్క ప్రజల్ని కన్విన్స్ చేస్తాడా, లేకపోతే ప్రజల మాట వింటాడా, లేకపోతే నా మాట వింటాడా? మన యొక్క జీవితంలో మనకు అనేక స్వరాలు వినపడతా ఉంటాయి. నీ వల్ల కాదు, నీకు రాదు, ఈ ఆశీర్వాదం నీకు కాదు, ఈ వాగ్దానం నీకు కాదు, ఏదో పొరపాటును విన్నావు అంతే, అది నువ్వు నీ సొంతం అనుకున్నావు అనేటువంటి మాటలు మనకు వినపడతా ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, లేదు, మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నీకు మాట ఇచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. యెహోషువ యొక్క ధైర్యం ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క మాట నమ్మాడు. ఇందాకే మనం చదివాం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమనంటే, ఆయన మోషేకు తోడై ఉన్నాడు, నేను నీకు కూడా తోడై ఉంటానని చెప్తున్నాడు. ఆమేన్. ఆ యొక్క వాగ్దానం ఒకటి చాలు కదా. ఏ ఎర్ర సముద్రము, ఏ యోర్దాన్ నది నా యొక్క వాగ్దానం చేయబడినటువంటి దేశం నుండి నన్ను అడుగు పెట్టనీయకుండా ఆపలేదు. హల్లెలూయా. మనకు అర్థం కానవసరం లేదు, కానీ పని చేస్తుంది. దేవుని యొక్క వాగ్దానాలు మనకు అర్థం కావు, కానీ పని చేస్తాయి. దేవుడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడేమో, నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చబడుతుందని, నీ యొక్క ఉద్దేశం ఏంటో నీకు తెలియపరచబడుతుందని. ఆ యొక్క ఫ్లడ్డింగ్ రివర్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆ యొక్క శ్రమలలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆ యొక్క ఇబ్బందులలో, ఆ యొక్క ఇరుకు మార్గాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు నువ్వు కూడా నీ యొక్క కాళ్ళను తడుపుకోవాల్సినటువంటి సమయం వస్తుందేమో. బట్ ద పాయింట్ ఈజ్, ఆర్ యు రెడీ టు గెట్ యువర్ ఫీట్ వెట్? నీ యొక్క పాదాలను నీవు తడపాల్సినటువంటి సమయము వచ్చింది. అది నువ్వు సిద్ధంగా ఎదురు చూస్తున్నావా? కొన్నిసార్లు మనం విశ్వసిస్తూ ఉంటాం, కానీ ఏమీ మారదు, అక్కడ ఏమీ మార్పు రాదు. కానీ నీవు మార్పు రాలేదని చెప్పి చింతించే బదులు, దెర్ ఇస్ అనదర్ థింగ్ విచ్ యూ కెన్ డూ. దేవుడి పని చేస్తున్నాడు, తగిన సమయంలో ఇస్తాడు అనేటువంటి విశ్వాసముతో నీవు ముందుగానే దేవునికి వందనాలు చెల్లించవచ్చు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్, వై డోంట్ యు గివ్ థ్యాంక్స్? నీవు ఆ యొక్క సందేహంలో కుమిలిపోయే బదులు నీవు వందనాలు చెల్లించడము ఎందుకు ప్రయత్నించకూడదు? అనేక సార్లు దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు, కానీ ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క దేశము ఎలాగైతే ఇశ్రాయేల్కి అంత సమీపంలో ఉందో, అంత సమీపంలో కొంతమంది గివప్ చేస్తూ ఉంటారు. అంత సమీపంలో ఉన్నప్పుడు నీవు గివప్ చేసినట్లయితే అప్పుడు వరకు కష్టపడింది వృధా అయిపోతుంది కదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క మనసుని నీవు ఒకసారి ప్రశ్నించు. ఒకవేళ కానీ ఆ యొక్క నీరు యోర్దాన్ అనే నది దగ్గర ఒకవేళ వేరు అవ్వకపోయి ఉంటే ఏమయ్యేది? ఏమీ లేదండి, అది ఖచ్చితంగా వేరయ్యేదే. ఆమేన్. ఎందుకో తెలుసా? వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినవాడు. మనము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, నేను చిన్నవాడినై ఉంటిని, అప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను. హల్లెలూయా. యూ కెన్ టేక్ దిస్ వర్డ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. నా పాయింట్ ఏంటంటే, ఒకరోజు ఇలాగే మన యొక్క పాత చర్చ్ స్పేస్ అది ఎక్కువ టైట్ అయిపోతుంది. మనం యాక్చువల్గా అది 20-30 మంది వస్తారేమని చెప్పి తీసుకున్నాము, 50 మందిని పట్టించినాము. 50 మంది దాటిన తర్వాత 60 మంది, 70 మంది, 80 మంది, ఇంక 80 మంది దాటిన తర్వాత దాన్ని హోల్డ్ చేయలేకపోతున్నాము. బయట ఇంకొక చిన్న హాల్ లాగా స్పేస్ ఉంటే అక్కడ టీవీ పెట్టాము, లైవ్ ఇచ్చాము, స్పీకర్ పెట్టాము, అయినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. అది కూడా జామ్ ప్యాక్ అయిపోతుంది. 80-90 పట్టట్లేదు, ఇంకా దెర్ ఇస్ నో స్పేస్. నేను ఒకరోజు ఇలాగే ఒక టాటా కారు మనకుందనమాట, ఈవీ కారు, దాన్ని సర్వీసింగ్ ఇవ్వడానికి ఇదే దారిలో వెళ్ళాను. ఇదే దారిలో వెళ్ళి నడుచుకొని వస్తున్నాను. నడుచుకొని ఇంటికి వెళ్ళిపోదాంలే, మనం చేసే పని ఏముందని చెప్పి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే ఈ గేట్ దగ్గర, అప్పుడు ఈ గేట్ లేదే ఏం లేదు, ఈ గేట్ దగ్గర చూశాను, ఈ భలే ఉందర ఈ స్థలము అని చెప్పి అనుకున్నా. ఇంత మంచి స్థలం ఒకవేళ మనకు కానీ దొరికితే ఖచ్చితంగా మనం దీన్ని దేవుని కొరకు వినియోగించవచ్చు కదా అనేటువంటి థాట్ వచ్చింది. థాట్ వచ్చినప్పుడు
సరే, ఎవరైనా దొరుకుతారేమో, లీడ్స్ దొరుకుతారేమో అని చెప్పి నేను ఎదురుని అడిగాను, వాలీబాల్ కోర్ట్ అతన్ని అడిగాను, ఎదురుగా ఇంకొక క్రికెట్ అప్పుడు ఉండేది దాన్ని అడిగాను. ఎవరిని అడిగినా మాకు తెలియదండి, ఓనర్ ఎవరో తెలియదండి అని చెప్పారు. సరేలే, తెలియదని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి పికప్ చేసుకోవాలి కదా కార్ని, మళ్ళీ తిరిగి సాయంత్రం నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరలా చూశాను, ఏమైనా లీడ్ దొరుకుతుందేమో అని. అంటే ఈ గ్యాప్లో ఎవరో వచ్చి టూలెట్ బోర్డు పెట్టారనమాట బయట. ఆ టూలెట్ బోర్డు పెట్టి అక్కడ 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వెంటనే నేను ఎక్సైట్ అయిపోయి ఇమ్మీడియట్గా నా సెల్ ఫోన్ తీసి ఆ నెంబర్కి కాల్ చేశాను. అయ్యా, ఇలా టూలెట్ బోర్డు ఉంది, మాకు ఇస్తారా అని చెప్పి అడగడానికి. ఫస్ట్ ఫోన్ నెంబరు కలవట్లే, రెండో ఫోన్ నెంబర్ కలిసింది కానీ ఎత్తట్లేదు. ఏంట్రా నాయనా అని చెప్పి అనుకున్నాను. 4-5 సార్లు ప్రయత్నించాను, సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళాను, ఇదే పనిలో ఉన్నాను, ఫోన్లు చేస్తానని ఎత్తట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎత్తట్లేదు ఏంటి అని చెప్పి ఇంక వదిలేసిన తర్వాత నాకు తెలిసినటువంటి మనకి రోడ్డు మీద కనబడుతూ ఉంటాయి పెట్రా రాక్ అనేటువంటి బోర్డ్స్ ఉంటే, సర్లే ఇది ఎవరో మనకు తగిలేటట్టు ఉందని చెప్పి ఫోన్ చేశాను. ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. అయ్యా, ఇలాగ నేను ప్లేస్ కోసం చూస్తున్నాను అంటే ఆయన నా వాయిస్ వినో, నా పేరు వినో మొత్తాన్ని గుర్తుపెట్టాడు నాకు. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎవరు మీరు అన్నాను. పాస్టర్ గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, చాలా బాగుంటుందంటే ఏం చూస్తున్నారు మీరు అని అడిగారు. ఇలా చర్చ్ పెట్టడానికి ఒక కన్వెన్షన్ హాల్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం అన్నాను. అంటే అవునా, ఓకే, వెరీ గుడ్, అయితే నేను కొన్ని ప్రాపర్టీస్ చూపిస్తానని చెప్పి ఆయన ఇక్కడే మన శిల్పారావం ఎదురుగా తర్వాత కొన్ని చోట్లకి తీసుకెళ్ళాడు అనమాట. అవి చిన్న స్పేసెస్ ఉన్నాయి. నేను అన్నాను, అయ్యా ఇప్పటికే మేము 80 మందిని 90 మందిని కుక్కేస్తున్నాం గదిలో, సరిపోవట్లేదు, అది మాకు ఇంకా పెద్ద ప్లేస్ కావాలని చెప్పి అన్నా. అంటే ఎంత పెద్ద ప్లేస్ చూస్తున్నారంటే నేను చెప్పాను, నా మైండ్లో ఒక ప్లేస్ ఉంది, అది కానీ నువ్వు ఇప్పించినట్లయితే ఆ నెల రెంట్ ఎంతైతే ఉందో అది నీకు ఇచ్చేస్తానని చెప్పాను. ఆయన వెంటనే ఏ ప్లేస్ చూపించండి, ఖచ్చితంగా చేస్తాం అన్నాడు. సరే అని చెప్పి యూ నీడ్ టు ఆల్వేస్ గివ్ అన్ ఆఫర్ విచ్ దే కాంట్ రిఫ్యూజ్. ఓకే ఫైన్, అది వద్దు. ఓకే, ఇప్పుడు ఏంటంటే విషయం, వాళ్ళకి ఆఫర్ ఇచ్చిన వెంటనే నేను అన్నాను నాకు ప్లేస్ ఉంది మైండ్లో అంటే, వెంటనే ఆయన బైక్ ఎక్కించుకున్నాడు, తీసుకుని వచ్చేసాడు ఇక్కడికి. నేనే తీసుకొచ్చాను ఇక్కడికి. ఇది కావాలన్నాను. ఇది కావాలంటే ఆయన సరేనండి, నేను ఖచ్చితంగా ఏదో వర్కౌట్ చేస్తాను, నెంబర్స్ కూడా ఉన్నాయి కదా, నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకుంటాను అన్నాడు. ఫైన్. మొదటి రోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, కాల్స్ రాలేదు, ఏం రాలేదు. మూడో రోజు మధ్యాహ్నం మాత్రం 3 గంటలకు కాల్ వచ్చింది. పాస్టర్ గారు, మార్నింగ్ కాల్ వచ్చింది. పాస్టర్ గారు, పేపర్ వర్క్ ఇస్ డన్, ఓనర్ హ్యాస్ అగ్రీడ్, ఇంకా మనం డీల్ సైన్ చేయడమే, మీరు వచ్చేస్తే ఆఫీస్కి సైన్ చేసేద్దాం అన్నాడు. ఏ టైంకి రావాలన్నాను. 3 గంటలకు రండి అన్నాడు. సరే అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను ఉదయం 9 గంటల నుండి. 3 ఎప్పుడు అవుద్దా అని. ఓకే, 3 ఎప్పుడు అవుద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. 3 అయ్యింది. 3 అయితే కాల్ చేశాను, ఏమండి స్టార్ట్ అవ్వమంటారా అంటే, లేదు పాస్టర్ గారు అప్పుడే స్టార్ట్ అవుద్దా అన్నాడు. ఇదేంటారా నాయనా అని చెప్పి అనుకున్నాను. 3:30 అయింది. మళ్ళీ ఉండలేక మళ్ళీ కాల్ చేశాను, ఏమయ్యా స్టార్ట్ అవ్వచ్చా అంటే, పాస్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏదో ఒకటి ఉంటుందిరా నాయన అనుకున్నాను. సరే ఏంటండి అంటే, ఏ లేదు పాస్టర్ గారు, ల్యాండ్ ఓనరు అప్పుడే సైన్ చేయను అంటున్నాడు అన్నాడు. ఎందుకు, ఏమైంది అంటే, ల్యాండ్ ఓనరు ఏంటి మీ వ్యవహారం ఏంటి అని చెప్పి అన్ని అడుగుతున్నాడు, మీరు ఒకసారి కలుస్తారా అన్నాడు. ఇంక ఇది అయినట్టే అని చెప్పి అనుకున్నాను. ఫైన్, నేను అన్నాను ఏదైతే అయింది నేను వస్తున్నానని చెప్పాను. అండ్ నేను 4 గంటలకల్లా రాజ్ పుష్ప నానక్రమ్ కూడా వాళ్ళ ఆఫీస్ ఉందన్నమాట. ఇట్స్ అ వెరీ బిగ్ ఆఫీస్, లావిష్ ఆఫీస్. ఆ ఆఫీస్లోకి వెళ్ళాను. ఆఫీస్లోకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. అక్కడ కూర్చొని, దేవా మార్గం తెరివయ్యా, చక్కటి పరిచర్య జరగాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ ల్యాండ్ ఓనరు తన యొక్క ఆఫీస్లో రూమ్లో నుండి బయటకు వస్తున్నాడు. నేను కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నాను అనమాట. అంతా గ్లాస్ ఆఫీస్ అది. చూస్తున్నాను ఆయన ల్యాండ్ ఓనర్ అని వెంటనే అర్థమైంది. ఎలాగా ఆయన వస్తుంటే అందరు లేచి నిలబడ్డారు. సరే అందరు లేచి నిలబడి నేను టక్కుమని లేచి నిలబడ్డాను. ఆయన వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను చూడంగానే ఏమైందో ఏంటో తెలీదు, హీ స్టార్టెడ్ స్మైలింగ్ వెరీ బిగ్. ఆయన చక్కగా నవ్వాడు. చక్కగా నవ్వి ఆయన ఒకటే అడిగాడు, వీఆర్ సైనింగ్ ద డీల్ అన్నాడు. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఆ యొక్క విధేయతలోనే ఆ యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆ యొక్క విధేయతలోనే ఆశీర్వాదం ఉంటుంది. ఆ యొక్క నేను భయపడి సరేలే ఇది అవ్వదు అని చెప్పి నిరుత్సాహపడినట్లయితే, సరేలే ఇంతవరకు వచ్చాను కదా ఏదోటో అని చెప్పి నేను అనుకున్నట్లయితే అక్కడ ఆ యొక్క పని జరిగేది కాదు, ఇంత పరిచర్య జరిగేది కాదు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలం నేనేం చెప్తున్నానంటే, నీ విధేయతలో ఈ ఆశీర్వాదం ఉంటుంది. సరే మొత్తానికి డీల్ సైన్ అయిపోయింది, అంతా అయిపోయింది, అదొక ఎత్తు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటి, కన్స్ట్రక్షన్. సరే కన్స్ట్రక్షన్ మొదలు పెడదామని చెప్తే బిల్డర్ ఏమన్నాడంటే, నేను 45 రోజుల్లో మీకు పూర్తి చేసిస్తాను అన్నాడు. 45 రోజుల్లో నా సూపర్ అనుకున్నాను. 45 రోజులు కాస్త 2 నెలలు అయింది, 2 నెలలు కాస్త 3 నెలలు అయింది. ఎలా ఉందో అలాగే ఉంది. ఏంటయ్యా ఏం చేస్తున్నావు, పెయింట్లు వేసావు అంతే అంటే, లేదన్నా నేను ఫాస్ట్ చేసేస్తాను అన్నాడు. 3 నెలలు కాస్త 4 నెలలు అయింది, 4 నెలలు కాస్త 5 నెలలు అయింది. ఏమీ జరగలేదు అనుకుంటున్నారా, జరిగింది. ఏంటది, ఆ బిల్డర్ యొక్క సిస్టర్ పెళ్ళి. ఆయన అన్నాడు, ఇంకా
నేను అనుకున్నాను నాయన ఇంకా అవ్వదేమో, సరేలే ఒకసారి ఒక మాట్లాడుదామని చెప్పి మళ్ళీ ఆయనతో కూర్చొని, బ్రదర్ నాకు ఇలా కుదరదు, నాకు చాలా ఫాస్ట్గా కావాలంటే, యూ వోంట్ బిలీవ్, విత్ ఇన్ 1 month 6వ నెల పూర్తి అవ్వకుండానే మన ఇక్కడ లైట్లు పెట్టేసాము. హల్లెలూయా. అండ్ ద ఫస్ట్ చర్చ్ సర్వీస్ హ్యాపెండ్ ఇన్ December 2023. ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఇందాక కీర్తన గ్రంథము అది చదివించాను కదా, 37వ అధ్యాయము. ఎందుకు చదివించానో తెలుసా? అప్పుడు నాకు ఈ మాటే ఆఫీస్లో కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు. హల్లెలూయా. అప్పుడు చెప్పినటువంటి మాటే నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు విడువబడరు. ఆమేన్. మీరు భిక్షమెత్తుకోరు. హల్లెలూయా. మీరు తలగా మాత్రమే చేయబడి ఉన్నారు, తోకగా కాదు. హల్లెలూయా. మీరు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవారుగా ఉండరు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ట్రెమెండస్లీ దిస్ మార్నింగ్. నమ్ముతున్నారా? హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము ఎస్ అండ్ ఆమెన్గా మాత్రమే ఉన్నది. ఈరోజు నేను ఒకవేళ నిరుత్సాహపడి ఉన్నట్లయితే, ఒకవేళ నేను వెనకంజి వేసినట్లయితే, ఒకవేళ నాకు ఇది రాదులే, నా వల్ల కాదులే అని చెప్పి అనుకున్నట్లయితే, ఈరోజు ఈ కుర్చీలు ఇక్కడ ఉండే కాదు, మీరు ఇక్కడ కూర్చునేవారు కాదు, ఈ వర్తమానము మీరు వినేవారు కాదేమో. కానీ నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. అసలు దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ ఉదయకాలమున నేను మీకు ఇంకొక మాట గుర్తు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏంటా మాట అంటే, ఆయన ప్రతీదీ ఇచ్చాడు మనకి. సత్యం అనేటువంటి బెల్ట్ని ఇచ్చాడు, తర్వాత రక్షణ కవచాన్ని ఇచ్చాడు, అంటే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ ఇచ్చాడు, రైట్. అలాగే నీతియగు రక్షణ పాదాలకి ఇచ్చాడు. అదే రీతిగా సిద్ధ మనసును జోడుగా ఇచ్చాడు, రైట్. దట్ ఈస్ ద ఫీట్ ఫర్ ప్రొటెక్టింగ్ యూ. అదే విశ్వాసం డాలుని ఇచ్చాడు, అదే రీతిగా ఇంకేమి ఇచ్చాడు? రక్షణయు శిరస్త్రాయుని ఇచ్చాడు. అదే రీతిగా దేవుని వాక్యమగు ఆత్మ ఖడ్గముని ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. కానీ మరి వెనక నుండి వచ్చి వెనక భాగానికి రక్షణ ఇవ్వలేదేంటి అని చెప్పి ఆలోచించాను. తర్వాత అర్థమైంది, దేవుడు అసలు వెనక్కి తిరగాలని చెప్పి ఆలోచించడు. గాడ్ డజంట్ వాంట్ యు టు టర్న్ బ్యాక్. నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీ శత్రువులు వేరైపోతూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు ముందుకు వెళ్తా ఉంటే ఆ ఎర్ర సముద్రం ఎలాగైతే 2 పాయలుగా అయిపోయిందో, ఆ యోర్దాన్ నది ఎలాగైతే 2 పాయలుగా అయిపోయిందో, అదే రీతిగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉంటే నీ యొక్క మార్గాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. హల్లెలూయా. ఈ ఉదయకాలంన నువ్వు విశ్వసిస్తున్నావా? అయ్యో నాకు ఎప్పటి నుండో పిల్లలు పుట్టట్లేదండి, అయ్యో నాకు ఎప్పటి నుండో ఏమీ ఆరోగ్యము మెరుగుపరచబడట్లేదండి, అయ్యో నాకు ఎప్పటి నుండో నేను కోరుకునేటువంటి ఉద్యోగం రావట్లేదండి అని చెప్పి నువ్వు నిరుత్సాహపడుతున్నావేమో. ద పాయింట్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్, స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దట్ సిచ్యువేషన్. నువ్వు దేవునికి కంప్లైంట్ చేయకుండా, దేవా నీవు నాకు ఈ యొక్క పరిస్థితిని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి యొక్క చక్కటి ఆరోగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు కొనసాగుతావో, అప్పుడు నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. మాట రాయబడి ఉంటుంది, సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. హల్లెలూయా. నీ శత్రువులు కూడా అలాగే వెనుకకి మళ్ళీపోతారు. ఆమేన్. ఆ యొక్క యోర్దాను నది ఎలాగైతే వెనక్కి మళ్ళిందో, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డిజైన్డ్ అగేన్స్ట్ యూ విల్ టర్న్ టువర్డ్స్ యూ. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటా ఉంటావేమో, దేవా మరి ఎందుకయ్యా ఈ కష్టాలంటే, నీకు విషయం చెప్తున్నాను, అది కష్టం కాదు. దట్ ఈస్ అ సెటప్ విచ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ టు బ్లెస్ యూ. ఆమేన్. ఏంటో తెలుసా ఆ సెటప్ నీకు కాదు, నీ శత్రువుకి. ఆ యొక్క సెటప్ నీకు కాదు. ఆ యొక్క పరిస్థితిని ఎందుకు దేవుడు అలా ఏర్పాటు చేశాడంటే, అది నీ కొరకు కాదు, నీ యొక్క శత్రువుకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంన నీ యొక్క జీవితాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ పట్ల చేసినటువంటి మంచి కార్యాలను బట్టి నీవు వందనాలు చెల్లించగలవా? లాస్ట్ ఇయర్ మనము ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ లాస్ట్ వీక్ చేశాం కదా. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అనుకున్నాను, వావ్ దట్ వాజ్ ద బెస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పి అనుకున్నాను. ఈ సంవత్సరం ఎలా అవుతుందో ఏంటో అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉన్నాను. బట్ యు నో వాట్, మనము లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వి డిడ్ 3 times more and we raised 3 times more money. Hallelujah. దానివల్ల ఏమవుతుందో తెలుసా, మనం ఇంకా ఎక్కువ మందికి సహాయపడగలుగుతున్నాము, మనం ఇంకా ఎక్కువ పరిచర్య చేయగలుగుతున్నాము, మనం సువార్తను ఇంకా ఎక్కువగా వెదజల్చగలుగుతున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ యొక్క విధేయతలోనే ఆ యొక్క స్వస్థత ఉంది.
ఆ యొక్క విధేయతలోనే ఆ యొక్క ఆశీర్వాదం ఉంది. ఆ యొక్క విధేయతలోనే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. పాస్టర్ గారు, ఆ మెడికల్ రిపోర్ట్స్ సరిగ్గా రావట్లేదండి, నాకు బీపీ హై ఉందండి, నాకు షుగర్ హై ఉందండి, నాకు కొలెస్ట్రాల్ హై ఉందండి. నేను ఒక విషయం చెప్పనా, దేవునికి ఆ యొక్క మెడికల్ రిపోర్ట్స్తో పని లేదు. దేవుడు కానీ మాటిస్తే ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన మాటిస్తే నేను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ఈ ఉదయకాలం నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు నాకు నా పిల్లలకి మధ్యన చాలా దూరం ఉందండి, చాలా వైరం ఉందండి, నాకు అక్కడ మనశ్శాంతి దొరకట్లేదు, నేను ఎంత ప్రయత్నించినా సరే వైరం తప్ప ఏమీ నెమ్మది కనబడట్లేదంటే నీవు దేవుడు మొట్టమొదటిగా స్తుతించడం ప్రారంభించు. ఎందుకో తెలుసా, ఆ యొక్క వైరంలో నుండే దేవుడు మరలా ప్రేమను పుట్టించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున నీ యొక్క యోర్దాను నది ఏంటో నాకు తెలీదు. నీ యొక్క యోర్దాను నది నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమో, నీ యొక్క యోర్దాను నది నీ యొక్క కష్టాలేమో, నీ యొక్క కుటుంబ వైరమేమో, నీ యొక్క యోర్దాను నది నీకు నీ భర్తకు మనస్పర్ధలు ఉన్నాయేమో, నీ యొక్క యోర్దాను నది, ఐ డోంట్ నో వాట్ యువర్ జార్డన్ రివర్ ఇస్, బట్ ద పాయింట్ ఇస్ God has set it up so that you are definitely going to cross the Jordan River. Amen. నీవు ఖచ్చితంగా ఆ యొక్క యోర్దాను నదిని దాటేలాగన దేవుడు ఈ ఉదయాన్న నీకు ఈ మాట సెలవిస్తున్నాడు. నీవు కంప్లైంట్ చేయకుండా నీవు దేవునికి వందనాలు చెల్లించడం ప్రారంభించు. ఏదో నీ కాలు తడిచే కదా అని చెప్పి నీ జలుబు వస్తుందని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఆ జలుబు వచ్చినా మంచిదే. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఇమ్యూనిటీ పవర్ ఇంకా పెరుగుతుంది. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఈ ఉదయకాలం చూస్తున్నాడు. He wants to do that miracle for you in your life. ఆ అద్భుతం నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఆ యొక్క విశ్వాసంలో నువ్వు బ్రతుకుతున్నావా, లేకపోతే భయంలో బ్రతుకుతున్నావా? ఆ యొక్క ధైర్యంలో బ్రతుకుతున్నావా, లేకపోతే పిరికితనంలో బ్రతుకుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున పిరికితనము దేవుడు మనకి ఇయ్యలేదు. ఏమిచ్చాడంటే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ ఆత్మను ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హి హస్ గివెన్ us. ఈ ఉదయకాలమున ఒకసారి లేచి నిలబడదామా? షల్ వి సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్ అండ్ రిమెంబర్ ఎవ్రీ ప్రామిస్ దట్ గాడ్ హస్ గివెన్ టు us. దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని మనము నెమరు వేసుకుందామా? దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి వాగ్దానము ఈ ఉదయకాలమున దేవుడు చెప్తున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరిదలదు. హల్లెలూయా. వరిదలదు. I cancel it in the name of Jesus. Come on church. Are you able to surrender your life to God this morning? ఈ ఉదయకాలంన నీ యొక్క జీవితాన్ని, దేవా నా యొక్క జీవితాన్ని, నా యొక్క ప్రాణాన్ని, దేవా నా యొక్క గర్వాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా, దేవా నా యొక్క లాజికల్ రీజనింగ్ నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని చెప్పి నువ్వు చెప్పగలవా? దేవా ఈ ఉదయకాలంనైనా దేవా నాకు కలిగి ఉన్నదంతాయు, నేను కలిగి ఉన్నదంతాయు దేవా నీకు సమర్పిస్తున్నాను. ఐఎమ్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్. దేవా నాకు ఉండేటువంటి ప్రతి నెగిటివిటీని, దేవా నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి నెగిటివిటీని యేసు నామములో లయపరుస్తున్నానయ్యా. ఐఎమ్ గోయింగ్ టు ట్యూన్ అవుట్ ద నెగిటివిటీ అండ్ ట్యూన్ ఇంటు ద పాజిటివ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవా నా జీవితం నీకు సమర్పిస్తున్నానని చెప్పి మన యొక్క రెండు చేతుల పైకెత్తి దేవా నీకు సమర్పిస్తున్నాను రాజా, దేవా నీ యొక్క వాగ్దానాలనే స్వీకరిస్తున్నానని చెప్పి మనం ఆయనకు చెప్తామా? ఈ ఉదయకాలమున ఇట్ ఇస్ టైమ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కీప్ ఆన్ వాకింగ్ ఈజ్ వాట్ ఐ సే. నీవు ముందు కొనసాగుతూ ఉండు, వెనకడుగు వేయొద్దు. ఆ యొక్క బాణల్లో వాటర్ వేయమని చెప్పి యేసుప్రభు అడిగినప్పుడు ఎలాగైతే ఆ యొక్క పనివారు ప్రశ్నించకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపించి, యేసుక్రీస్తు యొక్క మాటకు విధేయత చూపించి వారు ఆ యొక్క బాణంలో నీరును పోసారో, వారు పోసింది నీరు కానీ వచ్చింది ద్రాక్ష రసము. అర్థం కానవసరం లేదు, కానీ పనిచేస్తుంది. ఎలాగైతే ఆ యొక్క కుష్ఠరోగులు ఆ యొక్క గుమ్మం దగ్గర కూర్చున్నప్పుడు, ఆ యొక్క మార్గం అంతటా కూర్చున్నప్పుడు ఆ యొక్క కుష్ఠరోగులుకి యేసుప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి యాజకులకి చూపించుకోండి అని చెప్పాడు. అప్పటికి స్వస్థత నొందలేదు, కానీ ఆ యొక్క కుష్ఠరోగులు విశ్వసించారు, నమ్మారు, విధేయత చూపించారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క విధేయతలోనే నీ యొక్క స్వస్థత దాగునుంది. ఈ ఉదయకాలమున నీ యొక్క విశ్వాసం దేనిలో ఉంది? వాట్ ఈస్ యువర్ ఫెయిత్ ఇన్ టుడే దిస్ మార్నింగ్? ఈ ఉదయకాలమున నీ యొక్క విశ్వాసము దేవుని యొక్క వాగ్దానంలో ఉందా? దేవుని యొక్క వాగ్దానంలో ఉంటే ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి మాటను నువ్వు చూస్తూ ఉంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదా? ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావా? ఏమాత్రం హెచ్చింపబడట్లేదా? నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క అద్భుతము ఎలాగైతే కానాను వివాహంలో యేసుప్రభు చేశాడో అదే అద్భుతము దేవుడు నీకు కూడా చేయబోతున్నాడు ఈ ఉదయ కాలము. దిస్ ఇస్ అ prophecy that I prophesy right now in Jesus name. You're going to start receiving your blessings which you have never seen till now. ఈ ఉదయ కాలం వరకు నువ్వు చూడనటువంటి ఆశీర్వాదము ఈ ఉదయకాలం నుండి నువ్వు చూడబోతున్నావు. ఈ ఉదయకాలమునే ఈ యొక్క ఆశీర్వాదం ప్రారంభమవబోతుంది. యు ఆర్ అబౌట్ టు క్రాస్ ద జార్డన్ రివర్ ఇన్ జీసస్ నేమ్. ఆ యొక్క యోర్దాను నదిని నీ ఉదయకాలం దాటబోతున్నావు. నీ కాలు తడుస్తాయి
ఉన్నాయేమో, నీవు జలుబు వస్తుందని చెప్పి అనుకుంటున్నావేమో, లేకపోతే ఏదో అయిపోతుంది అనుకుంటున్నావేమో. ఐఎమ్ టెలింగ్ యూ, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతిదీ కూడా యేసు నామములో మార్చివేయబడుతుంది. ప్రతి పరిస్థితి మార్చివేయబడుతుంది. అనారోగ్యం మార్చివేయబడుతుంది. మానసిక పరిస్థితి మార్చివేయబడుతుంది. మానసిక పరిస్థితి, విరిగినటువంటి హృదయాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు ఈ ఉదయ కాలమున. నలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఆయన బాగు చేయబోతున్నాడు ఈ ఉదయ కాలమున. నీ యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడికి సమర్పించుకొని ఈ యొక్క హృదయాన్ని, దేవుడికి సమర్పించుకుని ఈ యొక్క హృదయాన్ని ఆయన ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. Come on church, are you ready to surrender your life to God this morning? Are you ready to surrender and receive your healing in Jesus name? యేసు నామములో నీ యొక్క స్వస్థత పొందుకోవడానికి నీ సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయ కాలమున everything is going to change. ప్రతిదీ కూడా మార్చివేయబడుతుంది. యేసు నామములో ఇక మార్పు రాబోతుంది. Yes Lord, గడచిన కాలం నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. గడచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు. Yes Lord, I believe. నడుచుచున్నావు సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే ప్రతి వ్యాధి, ప్రతి ఆవేదన, ప్రతి నష్టమును, there is somebody who is expecting a business breakthrough over here. A business breakthrough is going to happen in Jesus name for you. Hallelujah. ఎవరో ఒక వ్యాపారం కొరకు ఆ వ్యాపారంలో వారు కూరుకుపోయి ఉన్నారు, అంతే. దాన్ని బయటకు రావట్లేదు, వదులుకోలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు a breakthrough sooner than what you expected. Hallelujah. నీవు ఊహించిన దానికన్నా వేగంగా నేను ఆ యొక్క బ్రేక్ త్రూ నీకు ఇవ్వబోతున్నాను. ఆ బ్రేక్ త్రూ నీకు ఇవ్వబోతున్నాను. God says all my promises are yes and amen. There is healing in Jesus name. యేసు నామములో స్వస్థత. Come on church, receive that healing right now.
Receive that healing right now in Jesus name. ఆ యొక్క కుష్ఠరోగులు ఎలాగైతే ఆ యొక్క స్వస్థతను పొందుకున్నారో, నీవు కూడా ఈ ఉదయ కాలంలో యేసు నామములో ఆ యొక్క స్వస్థతను పొందుకోబోతున్నావు. వ్యాధి నీ శిరస్సు నాపై నీ అధికారము చెల్లదే, రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే. I speak for every PCOD. నాపై నీ అధికారము చెల్లదు. Every disease that is there in your body, రూపింపబడిన ఏ ఆయుధము, yes Lord, నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ, ఓ నీవే ఆశ్రయ దుర్గము. అవును యేసయ్యా, అవును రాజా. నీ పాదముల క్రిందని ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఈ ఉదయకాలమున I want to tell you something about God. దేవుని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఉండే కొద్దీ నీ యొక్క వ్యాధి పెద్దదవుతుంది, ఉండే కొద్దీ నీ యొక్క శ్రమలు పెద్దగా అవుతున్నాయి, ఉండే కొద్దీ నీ యొక్క అడ్డంకులు పెద్దగా అవుతున్నాయని. అడ్డంకులు పెద్దగా అవ్వట్లేదు, వ్యాధి పెద్దగా అవ్వట్లేదు, శ్రమలు పెద్దగా అవ్వట్లేదు. ఆ యొక్క అడ్డంకులను దాటడానికి నువ్వు అడ్డంకు దగ్గరికి వెళ్తున్నావు అంతే. ఎందుకంటే నువ్వు అడ్డంకును దాటబోతున్నావు గనక. హల్లెలూయా. ఆ యొక్క శ్రమలు దాటబోతున్నావు గనక. దట్ లుక్స్ బిగ్గర్ టు యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో God is talking to you. God is saying, I'm going to make you cross the Jordan River. నీ యొక్క యోర్దాను నది ఏదైందో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క యోర్దాను నదిని నేను ఈ ఉదయకాలంలో నిన్ను దాటించబోతున్నాను. We believe in you. నిన్ను విశ్వసిస్తున్నాము, నిన్ను నమ్ముతున్నాము. నీవు నీ అసాధ్యమైన కార్యాలను చేస్తావని మేము విశ్వసిస్తున్నాం. దేవ ఉదయకాలం బట్టి వందనాలు. దేవా, నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యాలు, గొప్ప క్రియలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవు ఇచ్చినటువంటి మాట తప్పని వాడువయ్యా. మా యొక్క అనుభూతి వేరై ఉండొచ్చు, మా యొక్క అనుభవం వేరై ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నీవు చేస్తావయ్యా. ఖచ్చితంగా మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. యేసురాజు ఉదయకాలం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన వాక్యం బట్టి మరొకసారి మాకు మా యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా నీవు ఇచ్చినటువంటి విశ్వాసపూర్వకంగా మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయి. ఎలాగైతే ప్రభు ఆ యొక్క విధవరాలునైనా పోస్తుంటుండగా ఆ యొక్క నూనె ప్రవహిస్తూనే ఉందో ఆ యొక్క గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు ప్రభు నీ యొక్క ఆశీర్వాదములు దేవ మా పైన కృమ్మరించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. నీవు మా తోడుగా ఉన్నందుకు వందనాలు. నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృపా, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడయుండును గాక.
ఆమెన్ అండ్ ఆమెన్.